బా మస్తు మొండిదిరా, అన్నది రెడీ చేయడానికి చూస్తుంది. మేడం మిమ్మల్ని నేను పొగుడుతాను, మిమ్మల్ని అలా చూసి సందంగా రెడీ అయినవరా ఇలా తెల్ల నుంచి గ్లామరా. ఆయన అని కొంచెం చూడు, అందరు ఇట్లా చేస్తాను ఎక్స్ప్రెషన్స్ చంపుతా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? అనుకోమాట నేర్పిస్తారా? ఈరోజు ముచ్చట ఏందనుకుంటారా? కెమెరా ముందుకు నేను వచ్చిన అనుకుంటారా? ఘోరం ఉంటది. నేను చేస్తాను ఏంటంటే డబుల్ కమిట్ అయ్యేపోతున్నా. అందుకే పెద్ద స్కెచ్ వేసుకొని దిగినాం అనుకుంటారా? అది డబుల్ కమిట్. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. గుడ్లు కూడా ఎంత పెద్ద గుడ్లు వస్తుంది చెప్పు. ఎందుకు కెమెరా ముందుకు వచ్చినావు? అందరి ఒక్కరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? మంచి ఉన్నారు అనుకుంటున్నా. వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఒక అట్లా ఉంటది. మళ్ళీ సరే ఏమన్నావు? ఏమన్నా మళ్ళీ వేసుకున్నా చీర కట్టుకునేదాన్ని కదా ఎప్పుడైనా. మనం ఫుడ్ అది మనం మస్తు అందంగా రెడీ అయినవరా ఇలా తెల్ల నుంచి గ్లామరా. మీరు అందరు అడుగులి గ్లామర్కు రహస్యం ఏంటి అని చెప్తుంది. ఏమన్నావు? అయితే ఇలా మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. ఇలా అన్నలు అక్కలందరికి నమస్తే. అందరు మంచిగా ఉన్నారు అనుకుంటా. డబల్ ఎక్ మీట్ అయ్యేస్తాను అంటే మమతక్క పనికింది. ఇక ఇంటికాడ ఇక ఎట్లా మనం తెల్ల ఆయన అని కొంచెం చూడు, అందరు ఇట్లా చేస్తాను ఎక్స్ప్రెషన్స్ చంపుతా. అట్లనే మాట్లాడుతుంది, మీరు పట్టించుకోకూడదు కానీ అర్థమవుతుంది వాళ్ళకు. అయితే కూర్చుని ఏంటంటే ఇలా ఒక పాయింట్ కత్తాం. సీరియస్ స్ట్రిక్ట్ ఫార్వర్డ్. నా గురించి నీకు ఎలా సజ్జి, నేను ఫిక్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి అని. అయితే ఇవల్ల మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. డబుల్ కి మీట్ వేద్దాం అనుకుంటున్నాం. ఆ స్వీటే కదా? కాదు, హాట్. నీ గుండెకాయ రావు. హాట్ కాదు, స్వీటే గాని. అయితే ఎప్పుడు మనకి అంటే 2 days నుంచి వీడియో పెట్టలేదు. ఇవాళ ఇక నేను సుజ్జి కలిసి డబుల్ కి మీట్ దిగింది రంగంలోకి. ఝాన్సీ రాణి రుద్రమదేవి ఉంటాయి చూడరు. ఇక నిజంగా చెప్తున్నా, మీరు అంటారు జాను నువ్వేనా అనేలాగా ఉంటది ముచ్చట. అందుకే ఉన్నది ఇప్పుడు అడుగుతాను, నువ్వేనారా జాను ఇంత అందంగా తయారు? ఓకే, ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఎందుకో సిగ్గైతుంది నాకు. అయ్యో గ్లామర్ తయారా చూడు. అడ్డి మరదాకా నేను తెల్లగా పడ్డానే, ఇది వచ్చింది. ఏం చేద్దాం? తెలగింత నవ్వుతున్నాం. ఓకే, అన్నలు అక్కలు అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటాను. ఈ రోజు ముచ్చట ఏందనుకుంటారా? కెమెరా ముందుకు నేను వచ్చిన అనుకుంటారా? ఘోరం ఉంటది. నేను చేస్తాను ఏంటంటే డబుల్ కమిట్ అయ్యేపోతున్నా అన్నమాట. ఈరోజు ఏంటంటే మేమిద్దరమే ఉన్నాం, జానమ్మ నేను. అంటే సంస్థానం ఉంటాం మాది. ఈరోజు ఎవరు అడిగేటోళ్ళు లేరు మమ్మల్ని. అందుకే పెద్ద స్కెచ్ వేసుకొని దిగినాం అనుకుంటారా? అది డబుల్ కమిట్. చూడండి ఎంత ఫన్నీగా ఎంజాయ్గా ఎట్లా చేసుకుంటాము అనేది. అసలు ఈరోజు నేను ఘోరంగా చేద్దాం అనుకుంటాను కానీ మరి ఏం చెప్తుందో జానం నాకు అర్థమవుతుంది కదా. ఇలా చక్కెర వేసేది ఉప్పు ఎత్తు, ఉప్పులో చక్కెర అర్థమవుతలేదు. కానీ ఈరోజు మొత్తానికైతే మస్తు ఫన్నీగా అంటే ఫన్నీగా జరగబోతుంది. ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం. రాజ్యం మాదే. ఈ రాజ్యానికి ఈ రోజు వీళ్ళింటికి రాజు నేనైతే రాణి జానమ్మ. అట్లుంటది కదా, మస్తు అంటే మస్తు ఉంటది. అస్సలు అయితే మీరు అసలు స్కిప్ చేయకూడదు. ఎంత ఫన్ చేసుకుంటాం, ఎంత కొట్టుకుంటాం, ఎంత ఎంజాయ్ అంటే రెసిపీ ఎట్లా చేస్తాం, ఎంత ఎంజాయ్ చేస్తాం అనే కాన్సెప్ట్ చూడండి. ఓకేనా? పోదాం. డబలకు మీట కావాల్సిన పదార్థాలు అదేంటి? బ్రెడ్ ప్యాకెట్. డేట్ అయిపోయిందా? డేట్ ఉన్నదా చెప్పు. ఎంతసేపు ఇప్పుతుంది? చక్కెర, యాలకులు, షాకు, ప్లేటు. బ్రెడ్ ముక్కలను తీసుకోవాలి. ఏంటిది? బ్రెడ్ ముక్కలు పీసులు.
2 to 4. 2 to 4 తీసుకోవాలి. ఎందుకంటే మేము ఉన్న ఇద్దరం కాబట్టి మా మందం మేము చేసుకుంటాను. అట్లా ఎందుకంటే అప్పటి వరకు అయితే అంత ఏం టేస్ట్ సాయంత్రం వస్తారు అందుకనేసి ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి సైడ్స్ అన్ని కట్ చేసుకోవాలి. ఇట్లా ఆ రెడ్ ఉంది కదా సైడ్కి వస్తుంది కదా బ్రెడ్ కి, అది కట్ చేసుకోవాలి. 4 పీసెస్ చేసుకోవాలి. ఏంటంటే మనం ఎక్కువ మంది నెయ్యి వాడతారు కదా, నెయ్యి అన్న పోసుకోవచ్చు, నూనె అయినా పోసుకోవచ్చు, ఇష్టం అన్నట్టు. రోస్ట్ చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం చక్కెర ఆనకం పట్టేసుకొని అలా యాలకులు వేసుకొని డైరెక్ట్ వేసుకోవడం. మిల్క్ యాడ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, అంటే స్కిప్ చేయవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే పైనుంచి లైట్ గా వేసుకుంటారు అంతే, లేకుంటే లేదు. కట్ చేసుడు అయిపోయింది. ఎత్తది అట్టిగా రెసిపీ నువ్వా నేను చెప్పా. పాపం ఇలా మన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అసలు ఎంత గవర్ అవుతారో పోయిగా. ఏం పెడతావురా అంటు పెట్టి పొయ్యిలో పోతావా? ఏం రోస్ట్ చేస్తావు? అవును, పెద్ద పిల్ల చెప్తాను. చూసినావా ఒక అది వెలుగుతున్నావు. అది కాదమ్మా, కంచుడు పెట్టమ్మా. కాగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అది చక్కగా పెట్టాలి ఫస్ట్. ఆయిల్ నువ్వా తెలుసు, మా వాళ్ళందరికి చాలా మంచిగా చేస్తుంది, మంచిగా తెల్లగా అయింది అని అందుకే. పోయి అమ్మా పోయి పోతాను చేస్తా అన్నావు కదా, నువ్వే పోసుకోవాలి. నేర్పించే మదరు అట్లా ఓ అమ్మా గుండెల మీద గుచ్చిందిరా. అయ్యా మదర్ ప్లేస్ ఇచ్చాను ఇప్పుడు, అంటే నేర్పించేటోళ్ళు మదర్ లాంటి వాళ్ళు, చేసేటోళ్ళు చిన్న పిల్లలు లాంటి. నేర్చుకుంటాను. ఇవి తినొచ్చు, అంటే సపరేట్ తినొచ్చు. అందుకే ఉన్నావు ఇంకా దేనికి లేవు. ఏం చేస్తారు అది పెళ్ళైనాక ఎట్లా ఇస్తుందో ఏమో, ఇట్లా ఎవరు నేర్పరు పెళ్ళైనాక. నేను అందరిలాంటి అమ్మాయిని కాదు, అందుకే నీకేం రాదు. ఆయిల్ హీట్ అవ్వాలమ్మా, వేస్తుంది. అగ చూసినా అగ్గో అగ చూడు అగో అగో, అది ఎక్కడుంటే ఎక్కడ ఉంది చూడు. అన్నీ అయ్యి ఒకటేసారి వేసేసి రోస్ట్. పొడి పొడి వేసుడు లేదమ్మా, అది అట్లనే ఉంటాయి. వేసేయి, మంట పెట్టక ఎక్కువ మాడుతుంది కదా అట్లా. మగ్గి ఇట్లా వేయాలి, మొత్తం మాడిపినావు అది. ఇంకేంది కెమెరా పట్టు. ఓ అమ్మాయి డబ్బులు కంప్లీట్ అయినట్టే. మాడగొట్టినా మాడితే మంచిగా రాదా, టేస్ట్ రాదా? టేస్ట్ రాదు. ఇవేనా 8 minutes ఇట్లా అయింది ఏందిరా, ఏదో వేద్దాం అనుకున్నా. మార్చడం చూడండి, ఇట్లా వేసింది చేయమంటే అయిపోయినాయి చూడు, మంచిగా ఏంద్రా. మనం వేసిన పనితనం అట్లుంటది, అట్లుంటది మరి. నెక్స్ట్ మనం ఆన్కాన్కి ప్రిపేర్ చేయాలి. నాకు పట్టచ్చు అనుకో పట్టచ్చు. చూడు అర్థం తినకుండా వాటిని ఆనకం పడుతుంది అటు. ఇక ఎవరైతే నాకు తెలుసు, ఇలా ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత చక్కెర పోయాలి, చక్కెర పోసి నీళ్ళు పోసా అదే అవుతుందా? ఓహో సరే సరే చెయ్యి. చక్కెర పోతుందట, నీళ్లు పోతుందట, అవుతుందట. అది ఫస్ట్ ఎండాలి, మాడాలి. ఇంతకు ముందు అది మాడిపించినట్టు అట్లా మాడాలి. ఫస్ట్ అది దించు, గంజుల చక్కెర. చూసినావా, నేను చెప్పిందే నాకే చెప్తాను. అబ్బాబా పొయ్యి మీద పెట్టేయాలి. ఎన్ని స్పూన్లు ఎత్తావు? ఇది 2.
2నేనా 2 ఎవరు చెప్తారు నీకు 2 వేస్తారని 3 ఇంకేయు ఇంకా చాలా ఇప్పుడు పెట్టమ్మా దాని నువ్వు ఎన్ని స్పూన్ల చక్కెర వేసినావు దాంట్లో 6 వేసిన ఆగు పెట్టకు పెట్టంటే పెట్టుడేనా వాటర్ పోయాలి 2 గ్లాసెస్ వాటర్ పోసి పెట్టు పెట్టాలా వాటర్ పోసినాక పెట్టమ్మా సలాడ్ నీళ్ళు పోయాలా నార్మల్ ఫ్రిడ్జ్ లో తెచ్చిపోయి ఐస్ గడ్డే లేకపోతే అల్లా అమ్మా డేంజర్ ఉన్నది అయ్యారా ఈ డబుల్ కమిటర్ తిన్నట్టే ఊర్లా ఇది ఏమంటే మార్చింది ఇప్పుడు నీళ్ళు తెస్తుంది ఎట్లా పోతావు చేస్తాను అవునా ఓహో నేను చెంబుతో పోతావు అనుకున్నా గానీ ఎన్ని పోతానురా అంటే పొయ్యి అంటే మొత్తం పోతావే అండి ఒక అట్లుంటది తర్వాత కొన్ని పోయి ఓకే ఇక ఇప్పుడు వస్తుంది దాంట్లో ఏం వేసావు నెక్స్ట్ యాలకులు యాలకులు ఇంకా బ్రెడ్ ఎట్లా వేసాడు చేతుల్లో అవునా ఒక్కొక్కటి ఓషి ఇప్పుడు ఏంటిది నేను అందరూ ఇట్లా అంటే కొందరు పల్చగా పెట్టుకుంటారు అనుకం కొందరు చిక్కగా తీగ పానకం గట్టి పానకం అంటారు కదా నేను మాత్రం మీడియంలో పెట్టుకుంటా నేను చూసుకుంటున్నా అంటే లేయర్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది వాటర్ వేస్తే కనిపిస్తుంది ఎంత థిక్ అయింది అట్లా లైట్గా జారుతుంది అన్నట్టు సో అందుకే నేను నాకు తగ్గట్టు నేను కొంచెం లైట్గా తీగ పానకం టైప్లో పట్టుకుంటున్నా ఏలకులు వేసుకున్నాను ఇప్పుడు యాలకులు అదే ఏలకులు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మళ్ళీ ఏంటిదంటే ఇలా కుంకుమ పువ్వు కూడా వేసుకుంటారు కొందరు కలర్ ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు అట్లా కూడా ఎవరికైనా వేసుకునే వాళ్ళు ఇంట్లో కూడా వేస్తారా అందులో బిర్యానీలో వేస్తారు కదా స్కిప్ చేసుకోవచ్చు బిర్యానీలో వేస్తారు ఇట్లా కూడా వేసేది ఉంటుంది అవునా ఫుడ్ కలర్ వేసుకున్నాం అంటే మనం బయట తినకంటే ఇలాంటి చిన్న చిన్నవి మనం ఇంట్లో వేసుకొని తింటే హెల్దీగా ఉంటాం మళ్ళీ బ్రెడ్ అనేది అయితే చాలా అంటే బ్రెడ్ అయితే ఒకటి గుర్తుంచుకోరు డేట్ అయిపోయింది తీసుకొచ్చుకోరు బ్రెడ్ మనకు చేయొచ్చు కదా మంచిగా ఉండు అయితే పానకం అయితే అయిపోయింది అయిందా వచ్చింది ఒకసారి చూపి అట్లా కూడా వేసుకోవచ్చు చాలా మంది అట్లనే వేసుకుంటారు మాకు మేమిద్దరమే ఉన్నాం కాబట్టి మాకు కొంచెం తొందర ఎక్కువ ఉన్నది తొందర తినాలని అందుకే తొందరగా వేసుకుంటాం చేసుకోవాలి అంతేనా కంప్లీటా దాన్ని ఏం చేసుడు తినుడు కరెక్టే తింటాం గానీ అంటే ఇది మొత్తం ఇదంతా ఇగ్గాలా లేకపోతే మళ్ళీ పెట్టాలా స్టవ్ మీద మళ్ళీ అవసరం లేదు ఇక మళ్ళీ మనం పెట్టాల్సి ఈ స్వీట్నెస్ మొత్తం బ్రెడ్ కి అంటుతాయి అంటే ఫుడ్ కలర్ తర్వాత మేము ఫుడ్ కలర్ వేసుకోలే కాబట్టి కలర్ ఇట్లా ఉండదు ఫుడ్ కలర్ వేసుకుంటే బాగుంటది అంటే కలర్ కానీ అది వాడద్దు కదా జీడిపప్పు కిస్మిస్ అవి కూడా వేసుకుంటారు కానీ మేము తినాం కాబట్టి మేము వేసుకోలేదు అంటే యాలకులు అట్లా వేసినాం నిజంగా కాంది పాస్ అంటే గుడ్ అట్ట రివ్యూ ఇచ్చింది ఆల్రెడీ నిజంగా లిటరల్లీ నిజంగా మంచిగా థ్యాంక్ యూ సో మచ్ చేసింది నేను కదా అందుకే బాగుంటది నేను చేసింది కానీ నాకు భయం అవుతుంది భయం అని కాదు నేను ఎప్పుడు చేసిన ఒకసారి 2 times మా ఇంట్లో చేసిన మళ్ళీ ఇప్పుడే చేసిన మంచిగా ఉందే వస్తుంది టేస్ట్ మంచిగా ఉంది తిన్న కొద్ది తినాలనిపిస్తుంది ఏలకుల ఫ్లేవర్ అయితే అమ్మా యాలకులు అవును మళ్ళా మనకి అది గొంతుకు కూడా మంచిది కదా యాలకులు డూ సబ్స్క్రైబ్ అవ్వబాబు ఛానల్ ఇక నుంచి అవ్వబాబు ఛానల్ లో ప్రొద్దున ఒక వీడియో వస్తుంది మధ్యాహ్నం ఒక వీడియో వస్తుంది డైలీ 2 వీడియోలు మన అవ్వబాబు ఛానల్ లో పడుతుంది ఇంకొక మెయిన్ ఛానల్ వీడియోనేమో డే బై డే ఆ వీడియోలు పెడతాం ఇక నుంచి కంటిన్యూగానైతే వీడియోస్ అసలు లేట్ కావు చాలా వీడియోలు లేట్ చేస్తున్నా అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తున్నారు సారీ అంటే మీకు తెలుసు కంటెంట్లు కావాలి కంటెంట్ కు తగ్గట్టు పర్సన్స్ కావాలి మళ్ళా ఒక్కళ్ళే చూసుకోవడం అంటే ఇదంతా 2 ఛానల్ మెయింటైన్ చేయడం ఒక్కరితో అంటే కొంచెం రిస్క్ ఉంటది అయినా పర్లేదు ఇక నుంచి హార్డ్ వర్క్ చేద్దాం మేము మా చేస్తున్నాం కానీ ఎడిటింగ్ విషయానికి వచ్చే వరకు జానమ్మకి 2 ప్రాబ్లం అవుతున్నాయి ఇన్స్టా చూసుకోవాలి ఇటు యూట్యూబ్ చూసుకోవాలి అంటే ఇక బయట కూడా పనులన్నీ చేసుకోవాలి కదా అట్లనేసి బాబుతో పాటు సేవ్ సగం చేయాలి ఇంకా అట్లనేసి కంటెంట్ లేట్ అవుతుంది ఇంకేంటంటే మన మెయిన్ ఛానల్ జానుమడు వ్లాగ్స్ లా కంటెంట్ తీసుకోవడానికి కూడా 2 days అవుతుంది
ఎడిటింగ్ 1 డే అవుతుంది. బాగా ఇబ్బంది, ఇక 2 ఛానల్ అనేసరికి ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా. సో అట్లా అనేసి కొంచెం లేట్ అవుతుంది. ఇక ఇప్పటి నుంచి అలా అయితే అసలే కావు, కంటిన్యూగా చేస్తాం. ఈ మంత్ ఏం కానీ ఒక 20-30 వీడియోస్ వేయాలని అనుకుంటున్నాం. చెప్పాం ఇక చేయాలి, చేస్తేనే అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, చేస్తుంది అని నాకు వస్తుంది. సో అంతవరకు మీ జానమ్మ డూ సబ్స్క్రైబ్ అవ్వ బాపు ఛానల్. మన జానమ్మ బ్లాగ్స్ 100+ కి దగ్గర ఉంది. ఇంకొంచెం సపోర్ట్ కావాలి, ఆల్రెడీ సపోర్ట్ అయింది, ఇంకొంచెం అయితే తొందరగా మనం సిల్వర్ బటన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. నాకు కోరిక అదే. అంతవరకు మళ్ళీ కలుద్దాం. బై బాయ్.